గత ప్రభుత్వంలో చైర్మన్ పేరుకే చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లున్నారు? మీ మీద ఏమైనా ఫోర్స్ ఉందా లేదంటే స్వేచ్ఛగా ఉన్నారా? మాది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తించడం. మీరు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రమాణ స్వీకారం జరుగుతుంటే బారికెట్లు తొలగినాయి. ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం వచ్చింది. సీఎం కార్యాలయం లోపలికి జర్నలిస్టులు పోయే అవకాశం వచ్చింది. సెక్రటరీ చూసిరా మీరు అంతకుముందు? మీరు చాలా కాలంగా జర్నలిస్టులు ఉన్నారు కదా, గేట్ దాటి లోపలికి పోయిరా? ఏ మంత్రిని నాకు కలవగలిగిన పరిస్థితి ఉందా? ఇవాళ ఎక్కడికైనా పోయి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్స్ గతం ఇక్కడ ఇదే ట్రైకార్కు కార్పొరేషన్ చైర్మన్ అన్నాడు. 2 సంవత్సరాలు రూపాయి రిలీజ్ చేయలేదంటున్నాను నేను. ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం అధికారం లేదు ఆ చైర్మన్లకు. అప్పుడు 0 రిలీజ్ ఉంటుందా ఎక్కడైనా? ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించిన శాఖకు, గిరిజనులు అత్యధిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చేయాల్సినటువంటి శాఖకు బడ్జెట్లో కేటాయింపులు చేసి రూపాయి అన్నటువంటి చరిత్ర నేనైతే ఎప్పుడు చూడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలే, ఆంధ్ర పాలకులు కూడా చేయలే. అంత పెద్ద ద్రోహం చేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు. అంత పెద్ద ద్రోహం జరిగింది ఇక్కడ. 10 సంవత్సరాలుగా ఇవాళ 0 బడ్జెట్ ఇచ్చేటటువంటి 0 రిలీజ్ చేయడం అనేటటువంటిది కంప్లీట్ ట్రైబల్ డెవలప్మెంట్ను 10 సంవత్సరాలు వెనక్కి నెట్టినట్టే. కాబట్టి వీటిని మా మీద ఏ ఒత్తిడి లేదు. మేము సంపూర్ణమైనటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. ఆ శాఖలో ఉన్నటువంటి మీకు ఇవ్వబడ్డటువంటి బాధ్యతలను 100% ఆ వర్గాలకు చేరేటట్టు చేయండి. దానికి నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. ఇవాళ మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంది. ఆయన సమీక్షిస్తున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి 17,000 కోట్లు ఇవాళ మాకు వచ్చినట్టు. బట్టి గారికి తెలుసు విషయం, ట్రైబల్స్ విషయం, దళితుల విషయం, అన్ని విషయాలు. అందుకనే రూపాయి వేస్ట్ కానియకుండా అసలు ఎవరన్నా ఊహించిర్రా ఒకటి ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని? ఎన్ని కొర్రీలు పెట్టిండ్రు? హరీష్ రావు అయితే ఛాలెంజ్ చేసాడు కదా, మీరు ఏకకాలంలో చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి. కానీ ఇవాళ అది నిజంగా అవుతున్నది. రాజీనామా రెడీ చేసుకో హరీష్ రావు. తొందరగా నువ్వు రాజీనామా చేస్తే బై ఎలక్షన్లో సిద్దిపేట ప్రజలు నిన్ను వదిలించుకుంటారు, రెడీ ఉన్నారు వదిలించుకోవడానికి. ఏదైతే ఎస్టీ సంక్షేమానికి రిలీజ్ అయిన ఫండ్ ఉందో అది మీకు సంతోషం కలిగిస్తుందా లేదంటే ఇంకేమైనా నచ్చదు? చాలా అద్భుతంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపులను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చేయించుకుంటాం. అది ప్రతి పైసాను పేద గిరిజనులకు చేరవేస్తాం. మీ హయాంలో ఎలాంటి డెవలప్మెంట్ ఊహించవచ్చు అంటే మీరు చూస్తారు కదా, తొందర అంటే మీ అంచనాలో ఇవాళ బడ్జెట్ అయ్యింది. బడ్జెట్ మాకు వచ్చినటువంటి డబ్బు ప్రకారం మా అధికారులను కూర్చోబెట్టి మాట్లాడి ఉన్నటువంటి పథకాల్లో ఏమేమి మోడిఫికేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాలో త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి. ట్రైకార్ అనేటటువంటిదే డెవలప్మెంట్. ట్రైబల్ వెల్ఫేర్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది డెవలప్మెంట్, మూడోది గిరిజనులు ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులను సేకరించి ప్రజలకు అందించి వాళ్ళకి మార్కెట్ క్రియేట్ చేయడం. దాన్ని జీసీసీ అంటారు. ఎడ్యుకేషన్ నా కంట్రోల్లో ఉండదు. జీసీసీ అంటే గిరిజన ఉత్పత్తుల సేకరణ డిపార్ట్మెంట్, జీసీసీ నా కంట్రోల్లో ఉండదు. నేను ట్రైకార్ అనేటటువంటి గిరిజన అభివృద్ధి శాఖకు సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్స్, వాళ్ళు లోన్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, స్కిల్ ట్రైనింగ్ కావచ్చు, ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నిటిని చూసే బాధ్యత ట్రైకార్కు ఉంటుంది. కాబట్టి ఇది 100% చేసి చూస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు బాగా విమర్శలు వస్తున్న మాట ఏంటి అంటే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని, దానికి మీ సమాధానం ఏంటి? అది పగటి కళలు అంటారు. పగటి కళలు కానొచ్చు కానీ పగటి కళలు కూడా అంటారు. ఎందుకు పడిపోతుంది? ఎవడున్నాడు ఆడ పడేస్తాడు? ఇప్పుడు కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే ఆయన దగ్గర ఉండలేరు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 0కి వెళ్ళిపోవడంతో మొత్తం పార్లమెంట్లో 119 స్థానాలు తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్కి వచ్చిన లీడ్ స్థానాలు 3. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్కొక్క దగ్గర 1,00,000 మెజార్టీతో 80,000 మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు మైనస్ అయిపోయింది. అంటే టీఆర్ఎస్కి లీడ్ వచ్చిన స్థానాలు 3. అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టా పోతున్నట్టా? కాబట్టి వాళ్ళు మమ్మల్ని కూలగొడతారా? ఇక అవకాశం ఉందా? కాబట్టి దాని గురించి పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. చట్ట ప్రకారం జరగాల్సిన పనులు జరుగుతాయి. దాని ప్రకారం బై ఎలక్షన్స్ వస్తాయా రావా అనేటటువంటిది అది స్పీకర్ గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇంకో మాట కూడా అంటున్నారు, చాలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో గెలిచిన వాళ్ళను తీసుకున్నారు మీ పార్టీలకు అని చెప్పింది. ఎవరిని తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? టీఆర్ఎస్లో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేసీఆర్ మీద నమ్మకం లేనటువంటి 14 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ నిలబెట్టుకొని గెలిపించుకున్నారు. వాళ్ళెవ్వరూ గాంధీ భవన్
గడప కూడా తెప్పలే, గాంధీ భవన్లో వాళ్ళ కండవాళ్ళు కప్పలే గతంలో. నంబర్ 1. వాళ్ళలో చాలామంది ఎలక్షన్స్ కంటే ముందే రిజైన్ చేశారు. 6 మిగిలితే 6 ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడు కదా, డిస్క్వాలిఫై చేసింది మా ప్రభుత్వం గతంలో. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఏం చేసారు? సంపూర్ణ మెజారిటీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను మా ఎల్పీని మర్జీ చేసుకున్నారు. ఒక దళితుడిని ఆపోజిషన్ లీడర్గా పెడితే సహించలేకపోయి ఎమ్మెల్యేలు పోయి జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా జాయిన్ చేసుకున్నారు. ఈ తప్పుడు విధానాలు మీరు చేసిర్రు. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి మా యాంకర్ గారు చెప్పినట్టు, జర్నలిస్ట్ గారు చెప్పినట్టు మాట్లాడుతూ ఉంటే అసలు ఇంత మంచి ప్రభుత్వాన్ని కూలగొట్టే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. రెండోది, పార్టీ పునాదులు ఇరిగిపోతున్నాయి, మా భవిష్యత్తును మేము ఎత్తుకుంటామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా వాళ్ళందరూ చట్ట ప్రకారం ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేటటువంటిది స్పీకర్ గారి అధికారం. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా తీసుకుంటారు. ఫైనల్ ఈరోజు కేసీఆర్ గారు సభకు వచ్చింది, మరి సంతోషం. రావాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. ఇప్పుడు వాళ్ళని గతంలో పాలించమని అధికారం ఇచ్చారు, చక్కగా పాలన చేయలే. ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఇచ్చిండ్రు, మమ్మల్ని పాలించే అధికారం ఇచ్చిండ్రు. ఆ ప్రశ్నించే పనున్న జైరా బాబు అని చెప్పి ఇట్లా పట్టుకుంటా అట్లా కుదురుతుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి, సభకు తన అనుభవాన్ని జోడించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తన సూచనలు చేయాలి. మా ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నడుస్తుంది, నడిపిస్తామని మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి రండి, మాట్లాడండి, సలహా సూచనలు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం.